కొంపల్లి కేసు మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్ళు డాక్టర్ల డ్రగ్ అడిక్షన్ వెలుగు చూస్తే ఇప్పుడు పోలీస్ వారెంట్ల లింకులు బయటకు వస్తున్నాయి. ఎస్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కొంపల్లి డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. మరో పోలీస్ అధికారి కొడుకు అరెస్ట్ అయ్యాడు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ్ పేరు బయటకొచ్చింది. రాహుల్ తేజ్ మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య మధ్య లింక్ ఉన్నట్లు తేల్చింది ఈగల్ టీమ్. ఇప్పుడు సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ తోనూ లింకులున్నట్లు తేలింది. కొన్ని రోజుల క్రితం మల్నాడు రెస్టారెంట్ దగ్గర తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన ఈగల్ టీమ్ సూర్యను అరెస్ట్ చేసింది. కారు డాష్ బోర్డ్ లో మహిళల షూ హీల్స్ లో కోకేన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ ట్విస్ట్లు బయటకొచ్చాయి. దాదాపు 15 మంది డాక్టర్లు మల్నాడు కిచెన్ ఓనర్ సూర్యకు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్లు తేలింది. వీరంతా సూర్య ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్లు నిర్ధారించారు. అంతేకాదు, రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్ ర్యాకెట్ నడిపినట్లు తేలింది. పలు డ్రగ్ పార్టీలు కూడా సూర్య నిర్వహించాడు. ముఖ్యంగా పబ్బుల్లో ప్రత్యేక లాంచ్లను ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా ఈగల్ టీమ్ గుర్తించింది. ఆ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఏఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ పేరు బయటకొచ్చింది. ఇప్పుడు సైబరాబాద్ ఏఆర్ డీజీపీ సంజీవ్ కుమారుడు మోహన్ పేరు కూడా వెలుగులోకి రావడంతో పోలీస్ అధికారులే షాక్ అవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అడిగి తెలుసుకుందాం. రంజిత్, పోలీస్ బాస్ల కొడుకుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అలానే కొంతమంది పబ్బుల్లో పార్టీలు చేసుకున్నప్పుడు కూడా ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆ పార్టీలకు వెళ్లేవారని చెప్తున్నారు. ఈ పార్టీల్లో 2 పేర్లు అయితే బయటకు వచ్చాయి. ఇంకా ఎవరైనా పోలీస్ బాస్ల కుమారులు లేదా పెద్ద తలకాయల పిల్లలు ఎవరైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో 2 అడిషనల్ ఎస్పీలకు సంబంధించిన కుమారుల పాత్ర పైన ఈగల్ అధికారులకు కొంత క్లారిటీ వచ్చింది. ఇద్దరు కూడా తరచుగా మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో కలిసి డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్టుగా కూడా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సో వీరితో పాటు తరచుగా ఇక్కడ డాక్టర్స్ కావచ్చు, ఆ తర్వాత కొంతమంది బిజినెస్ మెన్స్, కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఈ డ్రగ్స్ పార్టీకి తరచుగా అటెండ్ చేసేవారు. దీన్నంతా కూడా సూర్య హోస్ట్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు అయితే గుర్తించారు. సో ఇదే క్రమంలో ఇంకా ఈరోజు 2వ రోజు కస్టడీలో భాగంగా ఎవరెవరికి ఈ డ్రగ్స్ని సరఫరా చేశారన్నటువంటి కోణంలో ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మల్నాడు కిచెన్తో పాటు ఇంకా చాలా చోట్ల ఈ పబ్ ఓనర్లతో కలిసి వీళ్ళు పార్టీలు చేసుకున్నారన్నటువంటి విషయాలను ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాబట్టి దాని ఆధారంగా కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి నిందితుల వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. ఎన్నిసార్లు, ఎందుకంటే ఇక్కడ గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్, నార్సింగి లాంటి ప్రాంతాల్లో ఇదే నిందితులు తరచుగా పార్టీలు అరేంజ్ చేసేవారు. అక్కడ కొన్ని ఫ్లాట్స్ తీసుకున్నారు. సో ఆ ఫ్లాట్స్తో పాటు కొన్ని పబ్స్లో కూడా తరచుగా ఇలాంటి డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేశారు. కాబట్టి ఆర్గనైజ్డ్గా జరిగిన డ్రగ్స్ పార్టీ వెనకాల ఎవరెవరి పాత్ర ఉందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పుడు 2 అడిషనల్ ఎస్పీలకు సంబంధించిన కుమారుల పాత్ర బయటపడింది. అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇతను మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యకు చాలా బంధువు అవుతాడు, చాలా అత్యంత సన్నిహితుడు. సో వీళ్ళిద్దరు కలిసి తరచుగా ఈ పార్టీలు హోస్ట్ చేసేటువంటి క్రమంలో కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. దీంతోపాటు సైబరాబాద్లో కార్ హెడ్ క్వార్టర్స్లో డీసీపీగా ఉన్నటువంటి పల్లెపాక సంజయ్ కుమార్కి సంబంధించిన కుమారుడు మోహన్ కూడా ఈ ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ అడిషనల్ ఎస్పీలకు సంబంధించిన 2 కుమారుల పాత్ర బయటపడిన తర్వాత ఇంకా చాలా అన్ని యాంగిల్లో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వీరు డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేశారు. సూర్య అరేంజ్ చేసినటువంటి డ్రగ్స్ పార్టీకి చాలామంది ప్రముఖులు వెళ్లారన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం తెలుస్తున్నాయి. కాబట్టి ఎవరెవరు ఉన్నారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 22 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇంకా ఈ చాలా పెద్ద ఎత్తున ఈ ఆర్గనైజ్డ్గా ఈ డ్రగ్స్ పార్టీ జరిగింది. గోవా నుండి వీరికి వచ్చినటువంటి డ్రగ్స్ ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ తీసుకున్న తర్వాత ఆ డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేసేటువంటి క్రమంలో ఇప్పుడు సూర్య కావచ్చు, హర్ష కావచ్చు, నవదీప్, ఆ తర్వాత ఈ పల్లెపాక మోహన్, ఈ నలుగురికి సంబంధించిన పాత్ర కీలకం. వీరే తరచుగా ఈ డ్రగ్స్ పార్టీ ఆర్గనైజ్ చేసేటువంటి క్రమంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఈ డ్రగ్స్ పార్టీలు ఎక్కడెక్కడ జరిగాయన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ రంజిత్. ఇక